హాయ్ అండి. జీ5లో ఆట షో వస్తుంది కదా. ఆట షో వచ్చేసి అది డ్యాన్స్ షో. ఈ డ్యాన్స్ షోకి యాంకర్ వచ్చేసి సుడిగాలి సుధీర్. ఇతనికి ఫ్యాన్స్ చాలామంది ఉంటారు. అతన్ని ఏమని అనగానే బ్యాడ్ కామెంట్లు పెట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఆ ఆట షోకి వచ్చేసి జడ్జెస్ వచ్చేసి మనకి కొణిదెల నిహారిక, రాధిక గారు, తర్వాత రఘు మాస్టరు, జానీ మాస్టరు, వీళ్ళు జడ్జెస్గా ఉన్నారు. వీళ్ళ కింద వచ్చేసి ఇంకా నలుగురు ఉంటారు, జడ్జెస్గా నలుగురు ఉంటారు. ఆ నలుగురు ఎవరని చూసినట్లయితే మన నలుగురు వచ్చేసి ఒకరు కావ్య, తర్వాత సమీరా భరద్వాజ్, వంశీ, మన విష్ణుప్రియ వీళ్ళు నలుగురు ఉంటారు అన్నట్టు. వీళ్ళ నలుగురు కింద ఒక్కొక్కరు నలుగురు తీసుకుంటారు. వీళ్ళు డ్యాన్స్ షో చేయాలి. ఇది డ్యాన్స్ షో అనే కంటే రొమాన్స్ షో అని పెడుతుంటే బాగుండేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డ్యాన్స్ షో అనగానే చూడడానికి అరే సూపర్ డ్యాన్స్లు ఎత్తారే అనే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు డ్యాన్స్ వేసేది ఏమో కానీ సుడిగాలి సుధీరు రొమాన్స్ నడిపించడమే ఎక్కువగా ఉంది. అది యూత్కు నచ్చుతుందేమో కానీ ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలంటే చిన్నపిల్లలకి ఇట్లా చూడాలన్నా కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఎందుకు జీ5 వాళ్ళు గమనించుకోలేకపోతారో అర్థం కావట్లే. క్రింజిగా ఉంది కామెడీ కానీ, తర్వాత ఆ డ్యాన్స్ కానీ, తర్వాత వాళ్ళు అక్కడ ఎవరు కావ్యతోని రొమాన్స్ చేయడం కానీ, ఇంకా ఎవరు సుధీర్ వచ్చేసి కావ్యాన్ని కాకుండా ఇంకా మిగతా వాళ్ళతో రొమాన్స్ చేసే యాంగిల్ కానీ ఇవన్నీ చూసినట్లయితే ఏంటో రొమాన్స్ షో అని పెట్టుకుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. నిజంగా చెప్తున్నాను, నా మనస్ఫూర్తిగా. నాకు ఆ షో చూసినంతసేపు అరే ఏంద్రా, నాకు తిట్టుకోవడం ఒకటే తక్కువ ఉంది. అసలు అంత గలీజుగా ఉంది. చిన్నపిల్లలతో చూడలేకపోతున్నాం. ఆ రొమాన్స్ ఏంటి, రొమాన్స్ యాంగిల్ కోసమైనా ఆ షో నడిపించేది? ఎక్కడ చూడు ఏ షోని ఇట్టు కావాలంటే రొమాన్స్ ఉంటే ఇట్ అవుతుంది, లవ్ యాంగిల్ పెడితే ఇట్ అవుతుంది. ప్రతి సినిమాలలో అలానే చూపిస్తారు. తర్వాత ఏదైనా ఎపిసోడ్లు చేసినా అట్లనే, ఏదైనా సీరియల్ చేసినా సాడిజం, సైకోయిజం, అత్తను కొట్టుడు, మామను కొట్టుడు, ఆడబిడ్డలు గొడవ పెట్టుకోవడం, ఇలాంటి యాంగిల్ చూపిస్తుంటారు సీరియళ్ళు. తర్వాత ఇట్లాంటి షోస్ చూస్తేనే షోలలో రొమాన్స్ మాటలే, రొమాన్స్ గురించి చూపించడమే, రొమాన్స్ గురించి తప్ప ఇంకా ఏది రావట్లేదు. అది వినడానికే ఎబ్బెట్టుగా ఉందన్న సంగతి గ్రహించలేకపోతారు. ఇది ఆట అంటే, డ్యాన్స్ షో అంటే ఒక సూపర్ హిట్గా ఉండాలి. ఆ డ్యాన్స్ చేస్తారు. వాళ్ళని చూసి అరే బాగుందిరా, మన పిల్లలు కూడా పక్కన పిల్లలు వాళ్ళ పాప చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో, అబ్బాయి చూడు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో చెప్పుకునే విధంగా ఉండాలి. ఫ్యామిలీ ఆడియన్స్ కూర్చొని చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి బాగేస్తుంది కదా నాన్న, ఆ అమ్మాయి బాగేస్తుంది కదా అమ్మ అని చెప్పే విధంగా ఉండాలి తప్ప వీళ్ళు స్టేజ్ మీద సుడిగాలి సుధీరు రొమాన్స్ అనేది ఎక్కువ కనపడుతుంది తప్ప డ్యాన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. చూడడానికి కూడా ఎబ్బెట్టిగా ఉంది. జీ5 వాళ్ళు గమనించుకొని ఈ రొమాన్స్ తగ్గించుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రొమాన్స్ లేకపోతే రొమాన్స్ షో అని పెట్టండి, ఇంకా ఎవరి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడరు అని. ఇది ఖచ్చితంగా ఈ వీడియో నేను జీ5 వాళ్ళ కోసమే చేస్తున్నాను, నేను ఎవరి కోసం కాదు. నాకు అసలు నచ్చలేదు. నీకు నచ్చితే ఎంత నచ్చకుంటే దాన్ని అనుకోవచ్చు. ఎందుకంటే సమాజంలో ఉంటున్నప్పుడు